బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్కారం, నేను మీ డాక్టర్ ఉపేందర్ కట్టా, యానోరెక్టల్ అండ్ ఎలర్జీ కన్సల్టెంట్. ఎక్కువగా యానోరెక్టల్ కేసెస్లో ఎక్కువగా మేము చూసేవి ఏంటంటే పైల్స్, హెమరాయిడ్స్. ఈ అర్షమొలలు అనేవి మీకు ఏంటంటే 4 రకాలుగా మేము విభజిస్తాము. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. ఈ పైల్స్లో చాలామంది పైల్స్కి రావడానికి ముందు వీళ్ళు చేసే నిర్లక్ష్యం ఏంటి అంటే ఎక్కువగా మలబద్ధక సమస్యతో వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈ మలబద్ధక సమస్యని నిర్లక్ష్యం చేయడం వల్ల ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే మొదట్లో పైల్స్ వస్తూ ఉంటాయి. మలబద్ధకం అనే కాదు, విరేచనం అనేది చాలా గట్టిగా వస్తూ ఉంటుంది. వీళ్ళు ఈ వచ్చేదాన్ని ఎక్కువగా మోతాదులో విసర్జించడం వలన, బలంగా విసర్జించడం వలన, అంటే వీళ్ళు ప్రెజర్ ఇస్తూ ఉంటారు వెళ్ళే ముందు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ మలద్వారం చుట్టూ ఉండే వాళ్ళలో ఏదైతే నాళాలు ఉంటాయో వాటిలలో వాపులు ఏర్పడిపోవడము, అవే తిరిగి మనకు పైల్స్ లాగా డెవలప్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో గ్రేడ్ 1 పైల్స్ ఏంటి అంటే ఎక్కువగా లోపడే ఉంటాయి. మీకు ఎక్కువగా విరేచనం అనేది గట్టిగా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే విసర్జించిన తర్వాత అవి కట్ అయిపోయి దాని నుంచి రక్తం చుక్కలుగా రావడం వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే ఒకేసారి వచ్చింది కదా చూద్దాంలే, తర్వాత వస్తే చూద్దాంలే అనేసి వీళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది అంటే మీకు ఇలాంటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల, మీరు దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది పైల్స్ ఫిషర్ అయి ఉండొచ్చు, పైల్ అయి ఉండొచ్చు, మీకు తెలీదు. దాంట్లో ఏమవుతుంది అంటే ఫిషర్స్ అనేవి మీకు మలద్వారాన్ని చీల్చుకొని వస్తాయి. ఇవి కూడా తొందరగానే మానిపోతూ ఉంటాయి. కానీ మీరు రక్తం కనిపించినప్పుడు, విరేచనం వెళ్ళినప్పుడు రక్తం వస్తుంటే దీనిలో ఎన్ని రకాలుగా వస్తుంది అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. కొంతమందికి విరేచనానికి ముందే రక్తం రావడం జరుగుతుంది, కొంతమందికి విరేచనం తర్వాత రక్తం రావడం జరుగుతుంది, కొంతమంది విరేచనంతో పాటు రక్తం వస్తుంది, కొంతమందికి ఏదైతే మలద్వారం ఉంటుందో దాని చుట్టూ మంట, నొప్పి ఉంటుంది. వీటినన్నిటినీ అంశాలు పరిగణలోకి తీసుకుంటాము. మూడో విషయం ఏంటి అంటే మనం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, ఏదైతే మలద్వారాన్ని పరీక్షించిన తర్వాత పైల్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మేము నిర్ధారణకు రావడం జరుగుతుంది. మొదటి 2 ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ పైల్స్కి మందులతో సరిపోతుంది. దీనికి ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన పని లేదు. 3 మరియు 4 థర్డ్ గ్రేడ్ అండ్ ఫోర్త్ గ్రేడ్ పైల్స్లో మాత్రమే సర్జరీకి అనేది అవకాశం ఉంటుంది. అది ఆయుర్వేదంలో అయినా అలోపతిక్లో అయినా దీనికి సంబంధించి శస్త్రచికిత్స అంటే సర్జరీస్ చాలా రకాలుగా ఉన్నాయి. ఆయుర్వేదిక్లో అయితే క్షారకర్మ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఈ క్షారకర్మ విధానం కూడా వివిధ రకాలుగా చేస్తాము. అన్ని విధానాలు ఒకే రకంగా ఉండవు. ఈ 3 నుంచి 4 అంటే థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్ పైల్స్లో ఇది చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే స్థాయి. దీంట్లో ఏంటి అంటే పేషెంట్కి అజీర్తి, మలబద్ధకము, దాని తర్వాత నొప్పి. ఎప్పుడైతే మలబద్ధకము తగ్గుతుందో నొప్పి మాత్రమే తగ్గుతుంది, పైల్స్ అలానే మిగిలిపోతాయి. చాలామంది ఏం చేస్తారు అంటే విరేచనము చాలా సులువుగా అయిపోవడానికి మందులు వాడేసి వాటిని వదిలేస్తూ ఉంటారు. ఆ థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్ ఏమవుతాయంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలామందికి ఇంకొక సమస్య ఏముంటుంది అంటే ఎక్కువగా మసాలా పదార్థాలు తినడం వల్ల విరేచనం సులువుగా అయిపోతుందనే ఒక తప్పుడు ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచనని వీళ్ళు ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. సోడాలు తాగడము, కూల్ డ్రింక్స్ తాగడము, ఇవి తాగితే కూడా మనకు విరేచనం అయిపోతుంది, దానివల్ల మా పైల్స్ పట్టించుకోవాల్సిన పని లేదని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇవి ఏమవుతుంటాయి అంటే మీకు పైల్స్ ఒక స్థాయికి పెరిగిన తర్వాత తగ్గడం అనేది జరగదు. థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్లో ఉన్న పైల్స్ ఖచ్చితంగా శస్త్రచికిత్స అంటే సర్జరీ చేసి రిమూవ్ చేయాలి. దానికి సంబంధించి క్షారకర్మ కానీ మిగతా ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇవి కానీ మీరు ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తే మలద్వారం అనేది ఇంకా సాగుతూ ముందుకు వచ్చి కిందికి వేలాడుతూ ఉంటుంది. అది వేరే రకమైన సమస్యకు కూడా దారి తీస్తూ ఉంటుంది.
తర్వాత మీరు కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా మోషన్ కంట్రోల్ అవ్వని పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోతారు. ఇంకొక విషయం ఏంటి అంటే వీటికి చిన్న చిన్న చిట్కాలు ఏమన్నా అని ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. వేడి నీళ్ళలో కూర్చోవడము, లేకపోతే ఏదన్నా లిక్విడ్స్ వేసుకొని క్లీనింగ్ లిక్విడ్స్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందేమో, రక్తం అవడానికి మందులు వాడితే సరిపోతుందేమో అనేసి వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. మలబద్ధకము ఉండి మీరు మలద్వారం నుంచి రక్తం వస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు చూయించుకొని అందులో అది ఏ స్థాయిలో ఉందా, గ్రేడ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా చూయించుకొని ఆ ఉన్న పరిస్థితికి అనుగుణంగా మందులు వాడితే మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ అవి రాకుండా ఉంటాయి. చాలామందిలో ఉన్న అనుమానం ఏంటి అంటే సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ మాకు పైల్స్ వచ్చాయండి అని చెప్తుంటారు. ఇలా కాదు, అవి ఒకసారి సర్జరీ చేసిన దగ్గర ఎప్పుడూ పైల్స్ రావు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మూడో విషయం ఏంటి అంటే మీకు ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటి అంటే మీకు పైల్స్ ఎందుకు మొదలవుతున్నాయి అనే దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించిన మందులు వాడండి. దానికి సంబంధించిన వైద్యం ఏదైతే ఉందో అది చేయించుకోండి. ఒకసారి ఒక దగ్గర మీరు సర్జరీ చేయించుకున్నాము మళ్ళీ అక్కడే వచ్చాయని మీరు అపోహపడుతూ ఉంటారు. పైల్స్ రావడం మొదలైన తర్వాత మీకు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత దాని చుట్టుపక్కల కూడా మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు మలద్వారం నుంచి వచ్చేది పైల్సే కాదు, ఫిషర్ కూడా ఉంటుంది. అంటే ఆ మలద్వారం అనేది చీలిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా నొప్పి, మంట, రక్తం రావడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎనాలిసిస్ చేసుకోలేరు, మీరు ఎగ్జామినేషన్ చేసుకోలేరు. డాక్టర్ని సంప్రదిస్తే దానికి సంబంధించి చూసేసి దానికి ఏదైతే వైద్యం అవసరం ఉందో దాని సలహాలు ఇవ్వడం కానీ మందులు ఇవ్వడం కానీ డాక్టర్ చేస్తాడు. అది మీరు సాధ్యమైనంత వరకు డాక్టర్ పర్యవేక్షణలోనే మందులు వాడే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.